మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో. అది నిజం కాకపోవచ్చు, అది నిజము కాదు. దానివల్ల వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళరు. కానీ ఒకటి మాత్రం నిజం, వారికి ఏమీ తెలియదమ్మా, వారికి ఆ సత్యము తెలీదు. మనలాంటి వాళ్ళము, క్రైస్తవులమైన మనము వారికి బోధించడం మాత్రమే కాదు, మన జీవితమే ఒక సాక్షాత్కరంగా వారి ముందర మనం నిలబడ్డప్పుడు వారు ఖచ్చితంగా మనల్ని బట్టి దేవాది దేవుని గురించిన సత్యాలు వాళ్ళు తెలుసుకొని దేవుని వైపు తిప్పబడతారమ్మా. మనమే తప్పులు ఉండి, మనమే పాపాలు చేస్తూ, మనమే మరి చేయకూడని క్రియలు చేస్తూ వారి ముందర మనం జీవిస్తే మన దేవుడికి అవమానకరమైన జీవితం. మనకు మనమే మరి మన క్రైస్తత్వాన్ని మనము మరి ఎలా అంటే నాశనం చేసుకుంటున్నామమ్మా. ఈరోజు మనము మారాలి, మన ద్వారా వారు కూడా మారాలి. ఇదే నిజమైన ప్రేమ, ఇదే నిజమైన మరి స్వార్థ అని నేను చెప్తున్నాను. ఇదే మనం నిజంగా ఇతరులకి మనం చేయగలిగింది. ఒక క్రైస్తవ జీవితాన్ని మనం ఇతరులకి మాదిరికరంగా మనం చూపించగలిగినప్పుడు అప్పుడు మనము వాళ్ళకి వెళ్ళి యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నువ్వు పాపి, ఇవి చేయడం తప్పు అని చెప్పనక్కలే. వారు మనల్ని చూసే ఆటోమేటిక్గా మారిపోతారని ఈరోజు మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను.